హలో ఫ్రెండ్స్. ఏంటి స్టార్టింగ్‌లో మా జాయ్ గడు వచ్చారనుకుంటున్నారా? ఫస్ట్ వాడే డాన్స్ చేస్తా అన్నాడు. సో, వి ఆర్ గెట్టింగ్ రెడీ. అండ్ ఈ వీడియోలో మీకు చెప్పబోయే స్టోరీ చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ హార్ట్‌ని టచ్ చేస్తది. హైదరాబాద్ సిటీ హసల్ నుంచి ఒక చిన్న విలేజ్ జర్నీ వరకు ఫాగ్‌లో ట్రావెల్, దేవుడి దర్శనం, ఫ్యామిలీతో టైం, ఇంకొక చిన్న బేబీ బర్త్‌డే సెలబ్రేషన్. ఇది మా ఒక సండే స్టోరీ. అండ్ సండే అంటే ఏంటో తెలుసా? అలారం సౌండ్ ఉండదు. ఆఫీస్ టెన్షన్ అస్సలుండదు. ఓన్లీ కామ్‌నెస్. ఆ రోజు కూడా అలానే స్టార్ట్ అయింది. మార్నింగ్ ఎగ్జాక్ట్‌లీ 6:30 ఏఎం. హైదరాబాద్ అంతా నిద్రలోనే ఉంది. రోడ్స్ ఆల్మోస్ట్ ఎంప్టీ. సిగ్నల్స్ గ్రీన్ అయినా వెహికల్స్ మాత్రం లేవు. కార్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఫ్రెష్ ఫీలింగ్. ఈరోజు బాగుంటుంది అని హార్ట్‌లో అనిపిచ్చింది. అండ్ ఈ కార్‌లో నేను, మై డాటర్, మై సన్, నా హస్బెండ్ అండ్ మా అల్లుడు. సో, ఎవరో ఏంటో అన్నీ తెలిసాయి కదా! సో, పాత మెమోరీస్ చెప్పుకున్నాం. ఆఫీస్ గురించి చెప్పుకున్నాం. చిన్ని చిన్ని మాటలు, చిన్ని నవ్వులు. ఇవన్నీ లైఫ్‌లో రియల్ హ్యాపీనెస్. లగ్జరీ కార్స్ ఏం కాదు. లాంగ్ ట్రిప్స్ కూడా కాదు. ఫ్యామిలీతో ఒక చిన్న జర్నీ కూడా చాలా బావుంటుంది. ఎర్లీ మార్నింగ్ జర్నీలో రోడ్ పక్కన చెట్లు చూస్తూ ఉంటే ఒక స్పెషల్ ఫీలింగ్ వస్తూ ఉంటది. నైట్ అంతా నిద్రపోయిన చెట్లు మార్నింగ్ సన్‌లైట్‌తో మళ్ళీ లేచినట్టు అనిపిస్తాయి. రోడ్ 2 వైపులా లాంగ్ ట్రీస్ స్టాండింగ్ సైలెంట్‌లీ. వాళ్ళ లీవ్స్ మీద ఉన్న మార్నింగ్ డ్యూ డ్రాప్స్, ఆ వాటర్ డ్రాప్స్ మీద సన్‌లైట్ పడగానే చిన్న చిన్న డైమండ్స్‌లా స్పార్కిల్ అవుతూ ఉంటాయి. సో, కార్ స్లోగా మూవ్ అవుతుంటే చెట్లు కూడా మనతో పాటు ట్రావెల్ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటది. మార్నింగ్ సన్ ఇంకా ఫుల్ బ్రైట్ కాలేదు. సాఫ్ట్ ఆరెంజ్ కలర్‌లో, లైట్ యెల్లో షేడ్‌లో స్కై మొత్తం పెయింట్ చేసినట్టు ఉంది. ఆ సన్‌లైట్‌కి ట్రీస్ మధ్య నుండి ఫిల్టర్ అయ్యి రోడ్ మీద పడుతూ ఉంది. ఏంటంటారా? షాడో. ఆ ప్యాటర్న్ చూస్తుంటే టైమ్ స్లో అయిపోయింది. డిస్టెన్స్ వెళ్ళాక సడెన్‌గా ఫాగ్. వైట్ బ్లాంకెట్‌లా రోడ్ మొత్తం కవర్ అయిపోయింది. హెడ్‌లైట్స్ ఆన్, స్పీడ్ స్లో, కంప్లీట్ సైలెన్స్. ఈ ఫాగ్‌లో డ్రైవ్ చేస్తుంటే లైఫ్ కూడా అలానే ఉంటుంది కదా అనిపిచ్చింది. ఫ్యూచర్ క్లియర్‌గా కనబడకపోయినా మనం స్లోగా ఫార్వర్డ్ వెళ్తే డెస్టినేషన్‌ని తప్పకుండా రీచ్ అవుతాం. సో, ఈ గ్రీన్ ఫీల్డ్స్ మొత్తం గ్రీన్, ఎండ్‌లెస్ గ్రీన్ వి కాల్. ఆ పచ్చని ప్యాడీ ఫీల్డ్స్ చూస్తుంటే ఐస్‌కి ఒక రిలాక్సేషన్, హార్ట్‌కి ఒక పీస్. రోడ్ పక్కన ప్యాడీ క్రాప్స్ జెంటిల్‌గా మూవ్ అవుతున్నాయి గాలి తగిలినప్పుడు. నేచర్ బ్రీత్ చేస్తున్నట్టు అనిపిచ్చింది. కొంచెం ముందుకు వెళ్ళాక అక్కడే మన శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయం ఉంటుంది. ఆ మూమెంట్‌లో కార్ మొత్తం సైలెన్స్. దేవుడు అంటే టెంపుల్‌లో దర్శనం మాత్రమే కాదండి. ట్రావెల్ చేస్తూ అలా రోడ్ సైడ్‌లో కనిపించిన గోపురం కూడా ఒక బ్లెస్సింగే అనుకుంటాను నేను. సో, అలా కొద్ది దూరంగా వెళ్ళగానే మనకి శ్రీ మల్లన్న స్వామి కనిపిచ్చారు. అలా దర్శనం చేసుకుందాం లేండి. నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. సో, అక్కడ మనం ఎలా బోనాలు చేస్తారు అండ్ ఎలా పట్నమేస్తారు అవన్నీ మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అండ్ ఇదే మన ఎంట్రన్స్. సో, కార్‌లో మా ఫ్యామిలీ అంతా మొక్కుకున్నారు. హైదరాబాద్ నుంచి విలేజ్‌కి చూస్తే నో హరీ, నో టెన్షన్. జస్ట్ స్లోగా స్టెప్స్ ఉంటాయి. ఫ్రెష్ గ్రాస్, మార్నింగ్ సన్‌లైట్ అండ్ అక్కడక్కడ పశువులు.
అండ్ ఒక థాట్ వచ్చింది. లైఫ్ అనేది స్పీడ్ గురించి కాదు, బ్యాలెన్స్ గురించి అని నాకు ఆవుల్ని చూసినప్పుడే అనిపిస్తది. ఎర్లీ మార్నింగ్ ఫార్మర్స్ కనిపించారు. కొంతమంది ఆల్రెడీ పని చేస్తూ స్టార్ట్ చేశారు. ట్రాక్టర్ స్టడీ చేస్తున్నారు. కొంతమంది మందు బస్తాలేసుకొని పోతున్నారు. సో, సన్ ఇంకా ప్రాపర్‌గా రైజ్ కూడా కాని టైంలో వాళ్ళు ఆల్రెడీ వర్క్ మోడ్‌లో ఉన్నారు. ఆ సీన్ చూస్తుంటే మాత్రం కంపల్సరీ నాకు రెస్పెక్ట్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. సిటీలో మనం మార్నింగ్ అలారం సౌండ్‌తో లేస్తూ ఉంటాం. విలేజ్‌లో మాత్రం నేచరే వాళ్ళకి కాల్ చేసి మరి లేపినట్టు లేస్తూ ఉంటారు. బర్డ్ సౌండ్స్ ఆర్ డిస్టెన్స్‌లో ఒక రూస్టర్ సౌండ్, నో ట్రాఫిక్ హార్న్స్, నో మొబైల్ నోటిఫికేషన్స్, జస్ట్ ప్యూర్ సౌండ్ ఆఫ్ లైఫ్. సిటీలో మనం అనుకుంటాం బెస్ట్ లైఫ్, ఫాస్ట్ లైఫ్ అని. కానీ విలేజ్‌కెళ్ళండి అర్థమైతది. రియల్ లైఫ్ అంటే స్లో లైఫ్ అని. విలేజ్ రోడ్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. స్మూత్‌గా ఉండవు, పర్ఫెక్ట్‌గా ఉండవు. బట్ విలేజ్ రోడ్స్ కూడా హానెస్ట్‌గా ఉంటాయి. తర్వాత ఇంటికెళ్ళి రెడీ అయ్యి చేరియాలకి బయలుదేరాం. సో, ఆ టైంలో ఇంక చాలా డిస్కషన్స్ మాట్లాడుకున్నాం. బట్ లైఫ్‌లో హ్యాపీనెస్ అంటే ఏంటో తెలుసా? బిగ్ ప్లాన్స్ కాదు. బిగ్ అచీవ్‌మెంట్స్ కూడా కాదు. ఒక పీస్‌ఫుల్ జర్నీ ఆర్ ఎల్స్ ఒక టెంపుల్ దర్శనం, ఒక బేబీ స్మైల్ ఆర్ ఫ్యామిలీ లంచ్. ఈ మెమోరీస్ ఉంటే చాలు. లైఫ్ చాలా సింపుల్. మనమే అన్ని టెన్షన్స్ పెట్టుకొని కాంప్లికేట్ చేస్తుంటాం. ఇదే మన చేర్యాల రోడ్ జర్నీ. గుజ్జుకుంట నుండి చేర్యాలకి బయలుదేరినప్పుడు రోడ్ చూస్తూ ఉంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. సో, ఇది సిటీ రోడ్ కాదు. హైవే స్పీడ్ కూడా కాదు. ఇది ఒక రియల్ లైఫ్ విలేజ్ రోడ్. చిన్న బెండ్స్, స్ట్రెయిట్‌గా స్ట్రెచెస్, మధ్యలో స్లో మూవింగ్ వెహికల్స్. ఈ రోడ్ మీద డ్రైవ్ చేస్తుంటే టైంని చేస్ చేయాల్సిన అవసరం ఉండదు. రోడ్ పక్కన చిన్న చిన్న ఇల్లు కనిపిస్తాయి. ముందు వరండాలో కూర్చున్న అమ్మమ్మ, రోడ్ పక్కన ఆడుకుంటున్న పిల్లలు. ఈ విజువల్స్ లైఫ్ ఎంత సింపుల్‌గా ఉంటుందో అర్థమైతది. అండ్ చేర్యాల రోడ్‌లో ట్రీస్ ఫుల్‌గా ఉండవు. ర్యాండమ్‌గా అక్కడక్కడ మాత్రమే ఉంటాయి. కానీ ఆ ర్యాండమ్‌నెస్‌లో కూడా ఒక బ్యూటీ ఉంది. కొన్ని చెట్లు రోడ్ మీద షేడ్ ఇస్తున్నాయి. కొన్ని చెట్లు ఎండ్‌లో సైలెంట్‌గా నిలబడి చూస్తున్నాయి. ఆ షేడ్‌లో కార్ స్లో అయితే ఒక రిలీఫ్ ఫీలింగ్ కూడా ఉంటుంది. రోడ్ పక్కన ఫీల్డ్స్ మెల్లగా పాస్ అవుతున్నాయి. అండ్ ప్రతి ఫ్యూ మినిట్స్‌కి నా ల్యాండ్‌స్కేప్ చేంజ్ అవుతూ ఉంటది. ఈ రోడ్ జర్నీ కూడా మనకి ఒక లెసన్ చెప్తది. లైఫ్‌లో కూడా ప్రతి స్టేజ్ ఒకేలా ఉండదు. కొన్ని రోడ్స్ స్మూత్‌గా ఉంటాయి. కొన్ని రోడ్స్ కొంచెం టఫ్‌గా ఉంటాయి. కానీ డెస్టినేషన్‌ని రీచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో, చేరియాలకు వెళ్తుంటే స్లోగా 2 సైన్స్ కనిపించడం స్టార్ట్ చేశాయి. షాప్స్, రిపేర్ షాప్స్, టీ బండి. ఈ టీ బండి స్మెల్‌తో రోడ్ జర్నీ కంప్లీట్ అయినట్టు అనిపిస్తూ ఉంటది. సో, నాకు చేరియాలనగానే ఫస్ట్ వచ్చేది మన పానీపూరి బండి. సో, మళ్ళీ అక్కడికెళ్ళి తినేసి బయలుదేరాం. అండ్ ఈ రోజు చూసిన ప్రతి సెకండ్ మనసుకి ఒక పీస్ అండ్ ఒక ప్రిపరేషన్. బికాస్ ఒక చిన్న కేక్, ఒక బేబీ స్మైల్, ఒక ఫ్యామిలీ సెలబ్రేషన్ కూడా ఇప్పుడు మన ముందుకు రాబోతుంది. అదేంటంటే చెప్పాను కదా! మా ఇంట్లో ఒక చిన్న బాబు బర్త్‌డే. అతనెవరో కాదండి. నా మన్మడు. "ఏంటి మోనికా నువ్వప్పుడే అమ్మమ్మవి, నానమ్మవి కూడా అయిపోయాయా?" అంటారా? అయిపోతాను. ఎందుకంటే మా ఆడపడుచులు చాలా పెద్దవాళ్ళు. అండ్ మా ఆయన చాలా చిన్నవాడు. సో, వాళ్ళకి మా మమ్మీ, మా డ్యాడీ అంత ఏజ్ ఉంది. అండ్ ఆమెకి 2 ఫర్ దెమ్. సో, అందుకే ఇది మా సెకండ్ ఆడపడుచు వాళ్ళ మనుమని కోసం. అండ్ అతని పేరే ఆద్విక్. అక్కడ కేక్ పిక్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాం. అండ్ మళ్ళీ వస్తున్న రోడ్ కూడా మీరు చూస్తూ ఉండొచ్చు. అండ్ ఈ వీడియో ఎప్పుడు ఇలానే ఉండాలని ఇవన్నీ నేను రికార్డ్ చేసుకున్నాను.
సో మన చేరియల్ చాలా డెవలప్ అవుతుంది. అండ్ మెయిన్‌గా హైవే వచ్చాక ఇంకా తొందరగా డెవలప్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇలానే ఈ వీడియోస్ అన్నీ ఉండాలి అని నేను అన్ని రికార్డ్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ మీకు ఇంకొకటి చెప్పాలి. విజువల్స్ అన్నీ చూస్తున్నప్పుడు నా చైల్డ్‌హుడ్ మెమోరీస్ అన్నీ గుర్తొచ్చాయి. అండ్ అప్పుడు చేరియాలో ఇలా లేదులెండి. ఒకటే రోడ్ ఉంటది. దాని పక్క అటు సైడు, ఇటు సైడు షాప్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు మనం ఇంటికొచ్చినందుకు ఇంకో చిన్న మూమెంట్ కూడా ఉంది. అది కూడా షేర్ చేసుకుంటాను. సో, హౌస్ మూడ్ కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. రెగ్యులర్ హౌస్ కాదు. టుడే సెలబ్రేషన్ హౌస్. ఫస్ట్ డెకరేషన్ స్టార్ట్ చేసాం. సింపుల్‌గా కానీ హార్ట్‌తో. కలర్‌ఫుల్ బెలూన్స్ అనుకున్నాం కానీ బ్యాక్‌డ్రాప్ యెల్లో అండ్ వైట్ ఉండేసరికి అవే కలర్స్ సెలెక్ట్ చేయాల్సొచ్చింది. సో, అగైన్ బెలూన్ పంప్ సౌండ్, పిల్లల లాఫ్టర్, హౌస్ మొత్తం లైఫ్‌తో ఫిల్ అయిపోయింది. టేబుల్ సెట్ చేసాం. దాని మీద ఒక క్లాత్ ఏసాం. సెంటర్‌లో కేక్, సైడ్‌లో క్యాండిల్స్, స్మాల్ పార్టీ హ్యాట్స్ కూడా పెట్టాం. సో, ఆ కేక్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు మా ఇంటి చుట్టూ నలుగురు, ఐదుగురు పిల్లలుంటారు. సో, వాళ్ళతో పాటు మా వాళ్ళు కూడా. అందరూ ఆ కేక్‌ని పడేస్తారనుకున్నా నేను ఫస్ట్. బట్ ఎంత సైలెంట్‌గా కూర్చొని హ్యాపీ బర్త్‌డే సాంగ్ పాడుకుంటున్నారు. సో, స్మాల్ లైట్స్, బిగ్ హ్యాపీనెస్. డెకరేషన్ కంప్లీట్ అయ్యాక లైట్స్ ఆఫ్ చేసి ఫెయిరీ లైట్స్ ఆన్ చేసాం. బేబీని సెంటర్‌లో కూర్చోపెట్టాం. ఫ్యామిలీ అంతా చుట్టూ గ్యాదర్ అయ్యాం. కెమెరాతో రెడీ. అండ్ మా మొబైల్స్ కూడా రెడీ. హార్ట్స్ ఆల్రెడీ ఫుల్ అయిపోయాయి. హ్యాపీ బర్త్‌డే టు యూ కన్నయ్య. సో, మా బేబీ స్మైల్. ఆ ఒక్క స్మైల్ కోసమే మనం ఇంత ప్రిపేర్ అయ్యామనిపించింది. కేక్ కటింగ్ టైమ్. బేబీ హ్యాండ్‌లో నైఫ్ హోల్డ్ చేసి అందరికీ గైడెన్స్. స్లోగా కట్ చెయ్యి అంటారు. బట్ వాళ్ళు వినరు. అది ఫస్ట్ బర్త్‌డే. సో, హోప్ యూ గుడ్ అండ్ హ్యాపీ హోల్సమ్ లైఫ్ కన్నయ్య. నీకు మా బ్లెస్సింగ్స్ అన్నీ ఎప్పుడూ ఇలానే ఉంటాయి. నువ్వెప్పుడు ఇలానే నవ్వుతూ నీ చిన్ని మాటలతో మమ్మల్ని పలకరించు. సరిపోద్ది. సో, కేక్ కట్ అయిన మూమెంట్ మన క్లాప్స్, చియర్స్, నో బిగ్ కాల్, నో లౌడ్ మ్యూజిక్. జస్ట్ మన ఫ్యామిలీ లవ్. అండ్ ఇది మా కన్నయ్య బర్త్‌డే. మీకన్నా ముఖ్యం ఏ ఫీలింగ్ ఇంపార్టెంట్ అంటే హౌస్ డెకరేషన్, సెలబ్రేషన్, ఫ్యామిలీని ఇంకా క్లోజ్ చేయడానికి మాత్రమే. స్మాల్ హోమ్, సింపుల్ డెకరేషన్. కానీ మెమోరీస్ లైఫ్ టైమ్. ఈ బర్త్‌డే మా హార్ట్స్‌లో ఫరెవర్‌గా ఉండిపోతుంది. ఈరోజు మొత్తం గురించి ఆలోచిస్తే అర్థమైంది ఒకటే. లైఫ్‌లో హ్యాపీనెస్ అంటే పెద్ద పెద్ద ట్రిప్స్ కాదు, లగ్జరీ ప్లాన్స్ కాదు. మార్నింగ్ ఫాగ్‌లో స్టార్ట్ అయిన ఒక జర్నీ, రోడ్ పక్కన చెట్లు, విలేజ్ సైలెన్స్, ఓ టెంపుల్ గోపురం, చిన్న కేక్ అండ్ ఎ బేబీ స్మైల్. అంతే. ఈ చిన్న చిన్న మూమెంట్స్ చాలు. మళ్ళీ హైదరాబాద్ నుండి గుర్జకుంట వరకు, గుర్జకుంట నుండి చేర్యాల వరకు. ప్రతి రోడ్ ఒక స్టోరీ చెప్పింది. స్లో అవ్వని, బ్రీత్ చేయమని, ఫ్యామిలీతో ఉండమని. మన డైలీ లైఫ్‌లో ఎంత బిజీగా ఉంటామో, ఎంత ఫాస్ట్‌గా రన్ అవుతామో, కానీ అలాంటి ఒక సండే మనకి రిమైండర్‌లా వస్తుంది. లైఫ్‌ని స్లోగా ఎంజాయ్ చెయ్యని. ఈ వీడియోలో ఏం స్పెషల్ ఉండదు అని అనిపించవచ్చు కానీ, ఈ వీడియోలో లైఫ్ ఉంది. ఈ వీడియోలో మనం ఉండడం, ఈ వీడియోలో మన ఫ్యామిలీస్ రిఫ్లెక్షన్స్ ఉంటాయి. సో, మీకు ఈ జర్నీలో కొంచెం కూడా కామ్ ఫీలింగ్ వచ్చినా, మీ చైల్డ్‌హుడ్ మెమోరీస్ గుర్తుకొచ్చినా, మీ ఫ్యామిలీని మిస్ అయినా, దెన్ దిస్ వీడియో డిడ్ ఇట్స్ జాబ్. ఫ్రెండ్స్, మీరు ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్, విలేజ్ వైబ్స్, ఫ్యామిలీ మూమెంట్స్, సింపుల్ హ్యాపీనెస్ కంటెంట్ చూడాలి అనుకుంటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ ఛానల్‌లో గ్లామర్ కాదు, షో ఆఫ్ కూడా కాదు. ఓన్లీ రియల్ లైఫ్, రియల్ ఎమోషన్స్, రియల్ స్టోరీస్. అండ్ మీ సపోర్ట్‌తోనే ఇలాంటి మెమోరీస్‌ని వీడియోస్‌గా మార్చాలనుకుంటున్నాను. అండ్ మీ 1 లైక్, 1 కామెంట్, 1 సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్. అండ్ కామెంట్‌లో చెప్పండి
మీ ఫేవరెట్ మూమెంట్ ఈ వీడియోలో ఏది అని.